నమస్కారమండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గురువుగారికి పాదాభివందనాలు. నా పేరు సరస్వతి. మా ఊరు ఎలకతుర్తి. నేను టీచర్‌గా పనిచేస్తున్నాను. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉందండి? పీఠం నుండి అంటే, పీఠంలో అనుబంధం అంటే ఫస్ట్ నుంచే మా వారు చేసినప్పటి నుంచి పీఠం గురించి తెలుసు. పీఠంలో జరిగే అన్ని కార్యక్రమాల గురించి తెలుసుకుంటూనే ఉంటున్నాను 3 ఇయర్స్ నుండి. కానీ పీఠంలోకి వచ్చి మాత్రం 6 మంత్స్ అవుతుందండి. అంటే మీరు రెగ్యులర్ సాధన చేస్తూ ఉంటారు. అవును. రెగ్యులర్ సాధన చేస్తూ ఉంటున్నాను. ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకెలా తెలుసు? నాకు 4 నవరాత్రుల గురించి తెలుసండి. మొదటిది వారాహి, శారదా నవరాత్రులు, దుర్గా నవరాత్రులు, ఇప్పుడు వసంత నవరాత్రుల గురించి తెలుసు. కానీ నేను వారాహి నవరాత్రులు చేసుకున్నాను. తర్వాత ఆహ్, వసంత నవరాత్రులు మాత్రమే చేసుకోగలిగాను. వసంత నవరాత్రులు చేయడం ఇదే మొదటిసారి. పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? పీఠం తరపున చేసే నవరాత్రులు చాలా పద్ధతిగా అన్నింటికి అనుకూలంగా ఉంటాయి. ఆహ్, మా సొంతంగా చేసే వాటిల్లో అంతగా ఉండవు. సొంతంగా చేసే వాటిల్లో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం కూడా ఉంది. కొన్ని కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయని ఈ మధ్య తెలిసింది నాకు. అమ్మవారి విషయంలో అలా చిన్న చిన్న పొరపాట్లను కూడా కలిగేది అంటే కేవలం గురువుగారి వల్లనే అని ఈ మధ్య తెలుసుకున్నాను. పీఠంలోకి వచ్చాకే తెలిసింది. హ్మ్. అలా గురువుగారు అన్నీ చెప్పడం వల్లే మొత్తం వసంత నవరాత్రులు పూర్తి చేసుకోగలుగుతున్నాం. లేదు అంటే ఏదో ఒక లోపం వల్ల ఏదో ఒకటి జరిగే ప్రమాదం ఉంది. అంతే. మీరు ఇప్పుడు 2 చేశానంటున్నారు గదా! పీఠం తరపున నవరాత్రులు. వాటిలో బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? ఎందుకు? 2 గుర్తుండేవే నా విషయంలో అయితే. మొదటిది వారాహి నవరాత్రులు అప్పుడు నేను మళ్ళీ చదువుతానో లేదో అనే క్వెషన్ మార్క్ నుంచి స్టార్ట్ అయింది. అసలు వారాహి నవరాత్రులకు ముందు ఆహ్, నాకు చదువుకోవాలని ఇష్టం ఉండేది అంతకుముందు. పెళ్ళైన తర్వాత చదువు జోలికే వెళ్ళలేదు. కనీసం ఒక్కరోజు సరదాకి కూడా బుక్ పట్టిన సందర్భాలు లేవు. అలాంటిది వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన తర్వాత రెండో రోజు నుంచే మళ్ళీ నేను బుక్ పట్టడం స్టార్ట్ అయింది. అదొక పెద్ద అచీవ్‌మెంట్ నా విషయంలో అయితే. ఆహ్, మా ఇంట్లో పరిస్థితుల వల్ల బుక్ పట్టినా ఏదో టైమ్ పాస్ చేస్తుంది అనుకునే మెంటాలిటీ మా ఇంట్లో వారిది. అలాంటిది ఇప్పుడు బుక్స్ పడుతూ, చదువుతూ ప్రెజెంట్ ఒక టీచర్‌గా వర్క్ చేయడం, అది పీఠంలోకి వచ్చిన తర్వాతే జరగడం అన్నీ పీఠం, అమ్మవారి దయ, గురువుగారి కృపతోనే జరుగుతున్నాయి. బాగా నమ్ముతున్నాను నేను. ఈ వసంత నవరాత్రులకి ఆహ్, చాలా ప్రాధాన్యత ఉంది నా విషయంలో అయితే. ఎలా అంటే మా ఇంట్లో సిట్యుయేషన్స్ చాలా క్రిటికల్ అంటే ఏం చేయాలన్నా భయపడుతూ చేసేదాన్ని నేను. అలాంటిది వసంత నవరాత్రులు స్టార్ట్ అయ్యాకే ధైర్యంగా అన్నీ చేసుకోగలుగుతున్నాను. మొదటగా వారాహి నవరాత్రులు చేసినప్పుడు చేసుకున్నాను. అప్పుడు కాస్త కొంచెం ధైర్యం ఉండేది. ఇప్పుడు ఇంకాస్త ధైర్యం పెరిగింది. నాకు తెలిసి ఆడపిల్లలకి ధైర్యం చాలా 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 ముఖ్యమైంది. నా విషయంలో అది చాలా తక్కువుండేది. కానీ ఈ నవరాత్రులు చేయడము, పీఠంలోకి వచ్చిన తర్వాతే ధైర్యం పెరిగింది. మళ్ళీ ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలిసింది ఇక్కడే. మా చుట్టుపక్కల వాళ్ళతోని కూడా మాట్లాడను నేను.
అలాంటిది పీఠంలో వాళ్ళందరితో మాట్లాడగలుగుతున్నాను. అందరితో ఆహ్, మాట్లాడే విధానం పెంచుకుంటున్నాను అని ఫీలింగ్ చాలా బావుంది నా విషయంలో అయితే. ఓకే. అంటే చేసే ప్రతి నవరాత్రి వల్ల మీరు ఒక మెట్టు ఎక్కుతున్నారనమాట. బెటర్ అవుతున్నారు. అవునండి. వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? మర్చిపోలేనివంటే ఉన్నాయి. నా కుంకుమార్చన చేసినప్పుడు కుంకుమలో నాకు అమ్మవారి ప్రతిమలాగా కనిపించింది. కుంకుమ పూజ చేసేటప్పుడు. అదొకటి మర్చిపోలేని సిట్యుయేషన్. ఇంకొకటేంటి అంటే మా ఇంట్లో పరిస్థితులు ఎట్లా అంటే ఏం చేస్తున్నారో ఏందో అనే బాగా నెగెటివ్ ఫీలింగ్ మా ఇంట్లో వాళ్ళకుండేది. ఇప్పటికి అలాగే ఉన్నారు కానీ ప్రతి నవరాత్రుల విషయంలో మాత్రం బా చాలా 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 గొడవలయ్యేవి. కానీ నవరాత్రులకు మాత్రం గొడవలేం గాలేదు. అది నాకైతే చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే ప్రతి నవరాత్రులలో గొడవ పడుతూ అది ఇది అంటూ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా. అలాంటి సిట్యుయేషన్‌లో గూడా మా ఇంట్లో అన్నీ ధైర్యంగా చేసుకోగలిగిన. అన్నింటికి అమ్మవారి పూజకి ధైర్యంగా చేసుకోగలిగిన ఈసారి మాత్రం. అది ఒక పెద్ద అచీవ్‌మెంట్ నా విషయంలో అయితే. మీరు టీచర్ అన్నారు కదమ్మా! వృత్తి వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? దాన్ని ఎలా అధిగమించగలిగారు? అదేం లేదండి. అంటే నాతోటి సాధకులు నాకు చాలా హెల్ప్ చేశారు. అలాగే గురువుగారు కూడా పర్టిక్యులర్‌గా ఆహ్, ఇదే ఇప్పుడే చేయాలి అన్నట్టుగా కాకుండా వాళ్ళకు పనులుంటాయని ఆలోచించి అందరికి కాస్త టైం ఇవ్వడం, అలా చేయడం వల్ల సాధ్యమైంది. నా తోటి సాధకులు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు తెలియని విషయాలు కూడా చాలా తెలియజేశారు. నాకు కుదరని సమయాల్లో వాళ్ళు ఆహ్, నా టీమ్‌లో ఉన్న వారిని చూసుకున్నారు. నా తోటి సాధకులకి ధన్యవాదాలు. గురువుగారికి ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని గాని అట్లా ఏమన్నా అడిగారా? ఏం అడగలేదండి. మొదటి నుంచి పీఠంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. గురువుగారు కూడా ఎప్పుడు అడగలేదు. తీసుకోరు కూడా. ఇచ్చినా తీసుకోరు కూడా. గురువుగారు అలా ఇవ్వడం ఆయన గొప్పతనం. కొత్త సాధకులు ఏంటి మీరు వచ్చాక ఏమన్నా చెప్తున్నారమ్మా? లేదు చెప్పండి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? కొత్త సాధకులైతే నా టీమ్‌లో అయితే ముగ్గురండి. ముగ్గురిలో ఒకరు అంతకుముందు లలిత అమ్మవారిది తీసుకున్నారంట. గురుముఖత మంత్రం తీసుకున్నారంట. వారు చెప్పారు, "గురువుగారికి మంత్రం చెప్తే గురుదక్షిణ ఇవ్వాల్సుంటుంది. గురువుగారు ఒకసారి చెప్పి వదిలేస్తారు" అని చెప్పారు. అప్పుడు నా మనసులో ఏమనిపించిందంటే, మా గురువుగారు మాత్రం అలా కాదు. గురువుగారు మంత్రం ఇచ్చినప్పటి నుంచి సాధన మొత్తం కంప్లీట్ అయ్యే వరకి మొత్తం బాధ్యత తీసుకొని, ఒక చంటి పిల్లాడిని ఓ తల్లి ఎలా చూసుకుంటుందో ఒక తండ్రి ఎలా చూసుకుంటాడో అలా చూసుకోవడం చాలా చాలా గొప్పతనం. అది ఒక మన పీఠంలోనే ఉందని నాకప్పుడే అర్థమైంది. అంతకుముందు విన్నాను కానీ అంత అనుకోలేదు. కానీ కొత్త సాధకులతో మాట్లాడిన తర్వాతే గురువుగారి కష్టంకి తగ్గ ప్రతిఫలం దక్కుతుందో లేదో తెలియదు గానీ, చాలా కష్టపడుతున్నారని మాత్రం అర్థమయింది. కొన్ని పీఠాలలో మాత్రం ఇలా మంత్రోపదేశం చేసేసి, ఇలా చేసుకోండి అని చెప్పేసి వెళ్తారంట. పద్ధతులు అవి ఇవి అలాంటివి ఏం చెప్పలేదు అని చెప్పారు కొత్త సాధకులు నాకు. అప్పుడు అనిపించింది ఈ పద్ధతులు అన్నీ గురువుగారి వల్లే తెలిసింది. ఇలా జరుపుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చెప్పిన వసంత నవరాత్రుల గురించి విన్నప్పుడు నాకు చాలా ఆనందమేసింది. మన కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి?
అని ప్రతిదీ గురువు గారు చెప్పడం వల్లే నాకు తెలిసింది. లేకపోతే అసలు వాళ్ళని హ్యాండిల్ కూడా చేయలేకపోయేదాన్నేమో. ఓకే. నాకైతే అన్నిట్లో బాగా నచ్చింది. పీఠం నియమాలు కానీ, పద్ధతులు గానీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. పీఠం పద్ధతులు, నియమాలు అలా ఉండడం వల్లే ఈరోజు పీఠానికి ఇంత గొప్ప పేరు వచ్చింది. పీఠం విషయంలో అయితే ఎప్పటికీ ఈ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నవరాత్రులు అంటే అమ్మవారికి దగ్గర కావాలి అనుకునేవారు ప్రతి వారు నవరాత్రులు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మవారు ఏదో ఒక రూపంలో కనిపిస్తారు. అమ్మవారిని నమ్మని వాళ్ళు కూడా నమ్ముతారు. అలా ఏదో ఒకటి ఖచ్చితంగా తేడా తెలుస్తుంది. అంటే అమ్మవారు ఇక్కడ ఉన్నారు అనే ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసమని నవరాత్రులు చేసుకోవాలి. మళ్ళీ అమ్మవారి నవరాత్రులు చేసుకున్న తర్వాత, చేసుకోక ముందు లైఫ్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ మారొచ్చు. ఆహ్, ధైర్యం పెరగొచ్చు. ఆహ్, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా కావచ్చు. కావచ్చు కాదు అవుతాయి. నా విషయంలో జరిగింది. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని గూడా అంటారు. సో, మీరు 2 నవరాత్రులు చేసినప్పుడు భయపడ్డ సన్నివేశాలు గానీ, అక్షింతలు పడ్డ సన్నివేశాలు గానీ ఏమన్నా ఉన్నాయా అమ్మ? ఒక తల్లి ఒక బిడ్డని కొట్టినప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో గురువుగారు కూడా అలాగే కఠినంగా ఉండడం వల్లనే ఈరోజు ఇంతమంది సాధన చేసుకుంటున్నారు. పీఠంకి, అమ్మవారికి దగ్గరవుతున్నారు అంటే అది కేవలం గురువుగారి ఈ అన్ని క్రమశిక్షణ ఉంచడం వల్లనే. గురువుగారికి కోపం వస్తుందంటేనే అది వేరు. గురువుగారికి ఎంత కోపం వచ్చినా అది సాధకుల పట్ల ఉన్న ప్రేమ వల్లే అని నేను నమ్ముతున్నాను. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏమిటమ్మా? ముఖ్యంగా పాటించాల్సినవి అంటే అమ్మవారి మీద ప్రేమ, గురువుగారి మీద నమ్మకం. అవి 2 ఉంటే చాలు. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? చ చాలా ఉన్నాయి మా విషయాలో అయితే. ముందు మా వారు చేశారు. చేసినప్పుడు అప్పుడు కొన్ని సందర్భాలలో అనుభవాలలో తెలిసిందంట. ఇలా మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగేవి. అవన్నీ ముందే గురువుగారు చెప్పేవారు. ఒకసారి కార్ యాక్సిడెంట్ మా ఇంటి ముందే జరిగింది. ఆ రోజు మా ఇంట్లో వారికి ఏదో ప్రమాదం ఉందని గురువుగారు చెప్పారంట. అప్పుడు అమ్మవారి దగ్గరే ఆ యాక్సిడెంట్ జరిగే సందర్భంలో మా ఆయన సాధన చేస్తున్నారు. అమ్మవారే రక్షించిందని అప్పుడు బాగా నమ్మాను. అది ఫస్ట్ ఇన్సిడెన్స్. ఎందుకంటే మేమెక్కువ వర్క్ చేసేది బయటే. మా వాకిట్లోనే ఆ కార్ యాక్సిడెంట్ జరిగింది. అది పొరపాటున మా పిల్లలు గాని, మేము కానీ, మా అత్తమ్మ, మా మావయ్య ఎవరున్నా గాని స్పాట్ ఆ రోజు ఏదో ఒకటి జరిగిపోయేది. ఆ సిట్యుయేషన్ నుంచి తప్పించుకోవడం అది మర్చిపోలేని సన్నివేశం నా విషయంలో అయితే. మళ్ళీ మా ఇంట్లో అమ్మవారి గజ్జెల చప్పుడు వినిపించడం. ఒకరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వచ్చినప్పుడు అమ్మవారి దగ్గర నుంచి ఒక కాంతి బయటికి రావడం. మళ్ళీ మా ఇంట్లో నాగుపాము తిరగడం చూసి భయమేసింది నాకు. ఇట్లా అప్పుడు నేను పీఠంలోకి రాలేదు. మా వారు చెప్పారు. అది మేము ఎల్లమ్మ తల్లికి చేసుకుంటే వెళ్ళిపోతుందని చెప్పారు. గురువుగారు చెప్పిన విధంగానే ఆ మరుసటి రోజు మొక్కి ఇట్లా చేసుకున్నామమ్మా అని మొక్కాము ఎల్లమ్మ తల్లికి. ఆ తర్వాత రోజు నుంచి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర. అప్పుడు కనిపించిన పాము. అప్పుడు రెగ్యులర్‌గా అమ్మవారికి మొక్కేదాకా రోజు కనిపించేది. ఒక 10, 15 డేస్ కనిపించింది. రెగ్యులర్‌గా రోజు ఇంట్లోనే తిరుగుతూ కనిపించేది. అలాంటిది అమ్మవారికి గురువుగారు చెప్పిన తర్వాత అమ్మవారికి మొక్కినాం. మొక్కిన తర్వాత నుంచి ఒక 3 మంత్స్‌లో పు అమ్మవారికి చేసేసుకున్నాం పూజలు. చేసుకున్న గురువు అట్లా చెప్పిన తర్వాతనే అమ్మవారికి మొక్కిన తర్వాత నుంచి అప్పటినుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో
ఒక్క పాము నాగు పామే కాదు, ఇక వేరే పాములు కూడా ఒక్కసారి కూడా కనిపించలేదు. అది చాలా నాకు గుర్తుండిపోయే సన్నివేశం. ఆన్‌లైన్‌లో ఇచ్చిన పీఠంలోకి మంత్రం చెప్పండి. పీఠంలోకి నేను వచ్చాకైతే నేను చదువుకోవడం, మా ఇంట్లో వాళ్ళతో పీఠంలోకి రాకముందు మా ఇంట్లో వాళ్ళతో నేను సరిగ్గా కలిసిపోయేదాన్ని కాదు. కానీ పీఠంలోకి వచ్చాక వాళ్ళ తీరు, నా బిహేవియర్ అన్నీ ఇట్లా కలిసేలాగా మారడం, ఎన్ని గొడవలొచ్చినా తర్వాత సర్దుకుపోయే తత్వం, ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలుసుకోవడం అన్నీ పీఠంలోకి వచ్చాకే తెలిసింది. తర్వాత ఫైనాన్షియల్‌గా మా ఇంట్లో చాలా ఇబ్బందులుండేవి. అవి కాస్త ఇప్పుడే నేను పీఠంలోకి వచ్చాకే కాస్త తగ్గినట్లుగా అనిపిస్తున్నాయి. అందుకే ఎప్పుడైనా గురువుగారి కృప, అమ్మవారి దయ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్తారా? అంటే మీకు ఆన్‌లైన్‌లో ఒక మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా? లేదా? అనుభవించాను. మొదట వారాహి నవరాత్రులు చేసినప్పుడు గురువుగారు మంత్రం ఇచ్చిన రోజు నాకు ఆహ్, క్లియర్‌గా తెలిసింది. మొదటి రోజు ఎందుకంటే మనం మామూలుగా వ 2, 3 అవర్స్ అయినా కింద కూర్చోగలను నేను. కానీ అలాంటిది మంత్రం మొదటి రోజు మాత్రం 15 నిమిషాలు గూడా కూర్చోలేకపోయాను. అప్పుడు ఎనర్జీ లెవెల్స్ బాగా పెరగడం వల్ల ఏదో శక్తి ఉండటం వల్ల కూర్చోలేకపోతున్నానని అప్పుడు బాగా అర్థమైంది నాకు. అంతకుముందు 3, 4 అవర్స్ అయినా లేవకుండా కూర్చునే నేను 15 నిమిషాలు గూడా కూర్చోలేకపోవడం ఏంటా అని ఫస్ట్ డౌటొచ్చింది నాకు. తర్వాత శక్తి ఎంత ఉంటే అలా జరుగుద్ది. ఎంత శక్తి మన పైన ఉంటే అంత తెలుస్తది అనుకున్నా. తర్వాత ఆహ్, సాధ సాధనలోకొచ్చిన తర్వాత ఇప్పుడు 2 ½ 3 అవర్స్ కూర్చున్నా గానీ ఇంతేనా 5 మినిట్స్, 10 మినిట్సే కూర్చున్నానా అన్నట్టుగా అనిపించేలాగా ఉండిపోయింది. అంతా అమ్మవారి దయే, గురువుగారి కృపే. అమ్మవారి అనుగ్రహించడం వల్లే ఇదంతా జరుగుతుంది. గురువుగారు ఆహ్, అనుగ్రహం వల్లే ఈ సాధన ఇలా జరుగుతుందని నమ్ముతున్నాను. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఉన్నాయండి. ఆహ్, అది నా నాకు అనుభవాలు అంటే చాలా తక్కువ. ఎందుకంటే వస్తుంటాయి కానీ అవన్నీ నాకు అంత క్యాచ్ చేయలేకపోతున్నాను. దాంట్లో చెప్పుకోదగ్గది అంటే ఆహ్, ఇట్లా అమ్మవారు ఒకసారి మా అత్తమ్మకి నాకు గొడవయినట్టుగా అనిపించింది. ఇలా వచ్చింది అని నేను అనుభవాలలో పెట్టినప్పుడు గురువుగారు మీకు ఇట్లా గురు గురుగారు చెప్పారు, "మీకిట్లా మీ ఇంట్లో గొడవ అవుతుందమ్మా జాగ్రత్తగుండండి" అని చెప్పారు. అప్పుడు గురువుగారు చెప్పినట్లనే కారణం లేకుండానే నాకు మా అత్తమ్మకి గొడవైంది. వేరే వాళ్ళేదో అన్నారని మా అత్తమ్మ నమ్మేసి నన్ను తిట్టింది. అప్పుడు అకారణంగా ఎందుకిట్లా గొడవలవుతున్నాయి అనుకున్నాను. కానీ గురువుగారికి ముందే తెలిసి అట్లా చెప్పారు. అది అనుభవాలలో తెలిసింది అనుకున్నాను. తర్వాత కొన్ని ఆహ్, ఒకరోజు ఏమైందంటే ఈ ఒకసారి త్రిశూలం రావడము, ఒకసారి అమ్మవారి నేత్రాలు రావడం, అలా రావడం అదంతా ఒక విచిత్రంగా అనిపించింది. అప్పుడు భయమేసింది. తర్వాత ఒకసారి ఎవరో చీకట్ చీకట్లో చీకటి ఆకారం చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించింది. అప్పుడు గురువుగారు "భయపడాల్సిందేం లేదమ్మా" అని చెప్పారు. అలా భయమేస్తే దానికి తగ్గ ఒక పరిష్కారం ఇచ్చారు. అది చేసినప్పటి నుంచి ఇక భయం ఎయడం లేదు. అది నా విషయంలో చాలా అవసరమయింది. నాకు భయం చాలా ఎక్కువ. అంతకుముందు ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా, చేయాలన్నా కొంచెం భయం ఎక్కువేసేది.
అలాంటిది కూడా ఇప్పుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాను. చీకట్లో బయటికి వెళ్ళాలన్నా భయపడే నేను ఇప్పుడు అలా భయమేం లేదు. ధైర్యంగా ఉండగలుగుతున్నాను. మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా? ఏదైనా ఒకటి 2 చెప్తారా? ఈ వసంత నవరాత్రుల్లో? వసంత నవరాత్రుల్లో అంటే అనుభవాలు ఒకరోజు ఒక మా ఒక వ్యక్తి అమ్మాయిలాగా కనిపించడం జరిగింది. అలా ఎందుకు కనిపించారో ఏంటో తెలియదు గానీ, అలా కనిపించింది మాత్రం బాగా మైండ్‌లో ఫీడ్ అయిపోయింది. చాలా వస్తున్నాయి కానీ అవన్నీ పట్టుకోలేకపోతున్నా ర్యాండమ్‌గా రావడం. కానీ ఆ సిట్యుయేషన్ చాలా బ్రెయిన్‌లో ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకోటి మా పిల్లలు గడప దగ్గర ఆహ్, ఆ గడపని బొట్లు పెట్టి పూజ చేస్తున్నట్టుగా కనిపించింది. అది ఎందుకొచ్చిందో తెలియలేదు. కానీ ఏదో కారణం వల్లే వచ్చిందని అర్థమయింది. అవి 2 బాగా గుర్తుండిపోయాయి నాకు. గురువుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు. ఎలా అనిపించిందమ్మా? మొలకల విషయంలో నాకు బాగా అనిపించింది. ఎక్కడ గూడా మొలకలు పెట్టాలి నైవేద్యాల్లో అని నేను వినలేదు. కానీ గురువుగారు మొలకలు పెట్టడం వెనుక ఎంత శాస్త్రం ఉందో, దానివల్ల ఎంత ఆరోగ్యం ఉందో చెప్పాకే అర్థమయింది. కొబ్బరి పానకం రుచి ఎలా ఉంది? ఎప్పుడైనా తాగారా ముందు? ఇదే ఫస్ట్ టైమ్. ఇదే ఫస్ట్ టైమ్. కొబ్బరి పానకం అంటే కొబ్బరి పానకంని ఎట్లా చేస్తారు అనుకున్నాను మొదట్లో. కొబ్బరి పానకం నేను యూట్యూబ్‌లో కూడా కొట్టి చూసాను. అది రాలేదు. కొబ్బరి పానకం ఎలా చేస్తారా అని కొంచెం డౌటొచ్చింది. మళ్ళీ గురువుగారు ఇలా చేయాలని చెప్పిన తర్వాత బాగుంది. టేస్ట్ బావుంది. మళ్ళీ ఎండాకాలంలో సబ్జా వేడిని తగ్గిస్తుంది అని ఆహ్, అనిపించింది. అవన్నీ వాడడం వల్ల నాకైతే నాది ఆహ్, ఓవర్ హీట్ ఉంటదన్నట్టుగా బాడీ వేడి. అది తాగడం వల్ల నాకు ఈసారి కొంచెం తగ్గినట్లుగా అనిపించింది. అలాగే పానకం రోజు చేసుకొని తాగుతున్నాను గూడా. మంచిదే. వేప నూనె తలకు పెట్టుకొని జపం చేయాలి అన్నారు. ఎలా ఉంది? బావుంది. వేప నూనె తలకి పెట్టుకోవడం వల్ల నాకు తెలిసిందేంటంటే, తల మొత్తం చల్లగా అయిపోయింది. అప్పుడు నాకనిపించింది అట బాడీ హీట్‌ని తగ్గించడానికేనేమో గురువుగారు ఇలా చెప్పారు. ఆహ్, తల మొత్తం చాలా చాలా కూల్ అయినట్టుగా అనిపించింది నాకైతే. అది చాలా బావుంది. అలా చేసుకోవడం అలా రెగ్యులర్‌గా చేసుకోవడం నాకు నచ్చింది. ఓకే. సో, కంటిన్యూ చేస్తానంటారు వేప నూనె రాసుకోవటం. ఆ! ఖచ్చితంగా. ఈ తర్వాతేమో గానీ, ఈ సమ్మర్ వరకైతే ఖచ్చితంగా చేసుకోగలుగుతాను. కీరా దోసకాయ, బీరకాయ నైవేద్యం గాని, దోసకాయ స్వీట్ గాని ఎలా ఉన్నాయమ్మా? కీర, దోసకాయ చల్లదనం అంటారు. అది నార్మల్‌గా తినేస్తాము. కానీ బీరకాయ నైవేద్యం అనేసరికి నాకు కొంచెం బీరకాయలు పచ్చివి తినొచ్చో లేదో అని డౌటుండేది మొదట్లో. తింటారా? తింటే వగరుగా ఎట్లనో ఉంటాయేమో అనిపించింది ఫస్ట్ నాకు. ఆహ్, కానీ బీరకాయ నైవేద్యం అసలు బీరకాయ లాగానే అనిపించలేదు నాకైతే. దోసకాయ ఎలా తిన్నానో అలానే తినేసాం. అమ్మవారికి బీరకాయలో చాలా పోషకాలుంటాయని గురువుగారు చెప్పిన తర్వాత, ఇవన్నీ ఉంటాయి కానీ బీరకాయను తొక్క తీసేసి కూరలు వండుకోవడం ఏంటి అనుకున్నాను తర్వాత. గురువుగారు తొక్క తీయకుండా అలాగే తినమన్నారు గదా! మొదట్లో కాస్త ఎందుకు ఇలా చెప్పారు? అసలు తినగలమా? అని డౌటొచ్చింది నాకు. కానీ తినగలం ఈజీగా అని అర్థమయింది తిన్న తర్వాత. దోసకాయ స్వీట్ ఎలా ఉందమ్మా? దోసకాయ స్వీట్ బ్రహ్మాండంగుంది. దోసకాయ స్వీట్ దోసకాయలో తేనేస్తే స్వీట్ కన్నా బావుందనిపిచ్చింది నాకైతే.
తలంటు స్నానంకి కొన్ని చెప్పారు గదా! అవి ఎలా అనిపించినాయి? అవి కూడా బావున్నాయి. తలంటు స్నానానికి ఇప్పుడున్న తలంటు స్నానాలకి ఈ మధ్య రోజుల్లో షాంపూలెక్కువ వాడుతున్నాము. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, షాంపూ వాడినప్పుడు హెయిర్ డ్రై అవ్వడం అలాంటివుంటాయి. కానీ ఈ సీకాయ అవి ఇవి అన్నీ మిక్స్ చేసిన దాంతోని చేసినప్పుడు చాలా చిక్కగా, సిల్కీగా అనిపించింది. మళ్ళీ ఆహ్, తల దువ్వినప్పుడు, షాంపూ చేసినప్పుడు వెంట్రుకలు ఎక్కువగా ఊడినట్టుగా అనిపించేవి నాకైతే. కానీ ఇట్లా కుంకుడుకాయ రసంతో చేసినప్పుడు మాత్రం అలాంటి ఇబ్బందేం అనిపించలేదు. నాకు నచ్చింది అలా చేయడం. నేచురల్ కాబట్టి ఏ చేసుకోవాలి అనిపించింది మళ్ళీ మళ్ళీ అంతే. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు. ఎలా అనిపిచ్చింది? బావుంది. అమ్మవారి ప్రతిమను అలా శుద్ధి చేస్తారు అని అప్పుడే తెలిసింది. అంతకుముందు అవన్నీ తెలియదు. అమ్మవారి అమ్మవారికి అలా శుద్ధి కార్యక్రమాలుంటాయి. అలా చేసుకోవాలని గురువుగారు చెప్పిన తర్వాతనే తెలిసింది. అలా చేసుకొని అమ్మవారిని ఇంట్లోకి రమ్మనడం బావుంది. కుంకుమ పూజ చేశారు గదా! ఎలా ఉంది? కుంకుమ పూజ బావుంది. ఆహ్, కుంకుమ పూజ విషయంలో అయితే అలా మనకి సొంతంగా చేసుకోవడం ఇదే మొదటిసారి. అంటే బయట అక్కడిక్కడ చేశాం కానీ ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదు కుంకుమ పూజ. కుంకుమ పూజ ఇంట్లో చేసుకోవడం ఇదే మొదటిసారి. అలా చేసుకోవడం ఆహ్, నాకు అయితే చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారికి దగ్గరై అలా చేసుకున్నప్పుడు ప్రశాంతంగా చేసుకోగలిగాను నేనైతే కుంకుమ పూజని. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చింది? అమ్మవారికి అభిషేకం చేయడం అది నా చేతులతో నేను చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడైనా ఆహ్, ఆహ్, అయ్యగార్లు లేదా ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ నా చేతులతో నేను చేయడం చాలా సంతోషం అనిపించింది. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు అనుభూతి ఎలా ఉంది? అమ్మవారు కూర్చున్నప్పుడు అమ్మవారి పైనే అభిషేకం చేసినట్లుగా అనిపించింది. అప్పుడు అమ్మవారే ముందు కూర్చున్నారేమో అన్నట్లుగా అనిపించింది నాకు. అమ్మవారి దగ్గర మంచినీరు గాని, నైవేద్యాలు గాని తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిచ్చింది? నాకు చాలా సంతోషం వేసింది. ఆహ్, అమ్మవారు అలా తీసుకున్నారు అంటే మా ఇంట్లో మమ్మల్ని అమ్మవారు అనుగ్రహించారు అనే ఫీలింగ్ బాగా ఉంది. అమ్మవారికి నైవేద్యాలు పెట్టిన ప్రతీది కూడా అది ఏదైనా అంత రుచిగా ఉంటుంది అని తెలిసింది. అమ్మవారు స్వీకరిస్తేనే అంత రుచిగా మారింది అని అర్థమైంది. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసాధనలో ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుగానే జపసాధన జరిగే ముందే ఆహ్, రా అలాంటి ఇబ్బందులేం రావద్దు అని అమ్మవారిని, గురువుగారిని కోరుకోవడం, సంకల్పం చేసుకోవడం అలా జరగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు రాలేవు. ఒక్కసారి వచ్చినా అంతా అమ్మవారే చూసుకున్నారు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? లోటేం లేదు. సంతృప్తిని, సంతోషాన్ని రెండింటిని ఇచ్చింది అమ్మవారు, గురువుగారు. పీఠం చేపడితే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? అన్న సంతర్పణలు ఒక నా ఉద్దేశంలో అయితే ఒక మహాయజ్ఞం లాంటివి అనుకుంటున్నాను. అంత కష్టపడి గురువుగారు అన్నీ మన సాధకుల కోసం చేయడం, సాధకుల ఆహ్, కర్మను తొలగించాలని గురువుగారు అంత కష్టపడడం నాకైతే చాలా నచ్చింది. అన్న సంతర్పణలో జరిగే జూమ్ కాల్స్
అక్కడ జరిగే సన్నివేశాలు, అక్కడ దేవీ దేవతల దర్శనాలు అన్నీ చాలా చెప్పుకోదగ్గవి. అవన్నీ అనుభవిస్తే తప్ప వాటి విలువ తెలియదు. అనుభవించిన వారికే అలాంటి వాటి విలువ అర్థమవుతుంది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అవి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ఏవైనా సరే చెప్తారా? మానసికంగా మాత్రం చాలా ఉన్నాయి. పీఠంలోకి రాకముందు నాకు భయం ఎక్కువ. ఎవరితో మాట్లాడాలి అనుకున్నా చాలా భయపడేదాన్ని. అలాంటిది పీఠంలోకి వచ్చాక నలుగురితో ఎలా మాట్లాడాలి అనేది తెలిసింది. ఆ తర్వాతే నాలో ధైర్యం, ఆత్మస్థైర్యం 2 పెరిగాయి. అలా పెరగడం వల్ల ఇప్పుడు నాకంటూ ఒక ధైర్యం ఏర్పడింది. అంతకుముందు అలా లేదు. ఎవరు తోడు లేకపోతే ఏమైపోతానో అనే భయం ఉండేది. ఇప్పుడు అలా కాదు. నాకు మాత్రం ధైర్యం చాలా ఏర్పడ్డది. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మంత్ర సాధనలోకొచ్చాకే మొదటిది అంటే ధైర్యమే. ఆ భయం వల్ల కొన్ని కొన్ని విషయాలలో భయపడి వెనకడుగు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ధైర్యం చేసి ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తున్నాను అన్నింటిలో. ఆహ్, తర్వాత ఏంటంటే తర్వాత జపసాధనలోకి వచ్చాకే అన్నీ తెలుసుకోవడం, మళ్ళీ ఎప్పటినుంచో నాకు నేనుగా ఏదైనా చేయాలి అనే సంకల్పంతో ఉండేదాన్ని. భయాల కారణంగా అలా ముందడుగు వేయలేకపోయాను. ఇప్పుడలా కాదు. ధైర్యంతో అన్నీ చేయగలను అనే ధైర్యం వచ్చి అన్నిటికీ చేయగలుగుతున్నాను. అన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడింది మీ జీవితంలో, నిజ జీవితంలో? సనాతన ధర్మం గురించి పీఠంలోకి రాకముందు నాకేం తెలియదు. పండగలకి ఆహ్, పూజలకి ఇలా చేస్తారు, అలా చేస్తారు. ఇంట్లో పెద్దలను వాటిని చూస్తూ ఉన్నాను. కానీ కొన్ని కొన్ని పండగలెందుకొచ్చాయి? ఎలా చేసుకుంటారు? అందరూ ఎందుకు చేసుకోరనే ప్రశ్నలు నాకు చాలా ఉండేవి. పీఠంలోకి వచ్చాక ఒక్కో పండగకి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని గురువుగారు ప్రతీదీ చెప్పడం, మెసేజ్ చేయడం అవన్నీ చూసిన తర్వాత ఈ పండగ ఎందుకు చేసుకుంటారు? ఈ పండగ ఇలా వచ్చింది. ఈ పండగ ఈ రోజే ఎందుకు చేసుకోవాలని డౌటు అన్నీ క్లారిఫై అయ్యాయి నాకు. ఆహ్, అన్నిటి గురించి గురువుగారు చెప్పడం బావుంది. అలా అన్నిటి గురించి నాకు తెలిసి పెద్దవారు ఇంట్లో ఉన్న వారికి కూడా తెలియదు కానీ గురువుగారు ప్రతీదీ చెప్తూ ఉంటారు. ఏ పండగ ఎందుకొచ్చింది? ఏది ఎలా వచ్చింది? ఆ రోజు ఎందుకు జరుపుకోవాలి? ఆ పండగను ఎలా జరుపుకోవాలి? అన్నీ చెప్తూ ఉంటారు. అది సనాతన ధ ఈ పీఠంలోకి వచ్చిన తర్వాతే సనాతన ధర్మం గురించి నాకు తెలిసింది. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? అఖండ దీపారాధన వెలిగించిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకి ఆ కాంతి ఒక తేజవంతంగా వెలగడం నేను గమనించాను. అది అలా మామూలుగా అయితే అంత తేజవంతంగా వెలగవు. కానీ అమ్మవారు ఆవాహన కావడం వలన అంత శక్తిగా, అంత తేజవంతంగా వెలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. గురుముఖత మంత్రోపదేశంకు మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. మనమే సొంతంగా జపం చేస్తే అది ఇలాంటి అనుభవాలు ఏమీ రావు. మళ్ళీ అనుభవాలు కాకుండా అమ్మవారు ఇలా వచ్చినట్లుగా అనిపించడం, అమ్మవారు నైవేద్యాలు స్వీకరించడం అలాంటివి ఏమీ అనిపించలే అనిపించదు. కానీ గురుముఖత తీసుకోవడం వల్లే అమ్మవారు ఇలా రావడం, నైవేద్యాలు స్వీకరించడం, పక్కనే ఉన్నట్టు అనిపించడం
అలాంటివి జరుగుతాయని గురుముఖత తీసుకోవడం వల్ల అలా జరిగిందని అనిపిస్తుంది నాకు. ఓకే. అమ్మవారి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? అమ్మవారి గోరింటాకు అంటే చెట్టు దగ్గరికెళ్ళి చెట్టుకి ఇలా చెప్పుకొని తీసుకోవాలని నాకప్పుడే తెలిసింది. మళ్ళీ రోట్లో వేసి దంచడం అవన్నీ చేయడం ఆహ్, మొత్తం అవన్నీ ఆ పద్ధతి చాలా నచ్చింది నాకు. తర్వాత అమ్మవారికి పెట్టిన తర్వాత అది పెట్టుకోవడం కూడా చాలా బావుంది. మామూలుగా అయితే గోరింటాకు పెట్టుకున్న తర్వాత అరగంట, గంట సేపు ఉంచితే తప్ప పండదు. కానీ అమ్మవారికి పెట్టిన గోరింటాకు 10 నిమిషాల్లోనే ఎర్రగా పండింది. నాకది చాలా బాగా అనిపించింది. అమ్మవారికి శారీ ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? సారే ఇవ్వాలని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మామూలుగా అయితే చుట్టుపక్కల వాళ్ళకిస్తాం కానీ అమ్మవారికి సారీ ఇవ్వడం అంటే ఎంతో అదృష్టం చేసుకొనుండాలి అనుకుంటున్నాను. అలాంటి అదృష్టం నాకిచ్చినందుకు గురువుగారికి ధన్యవాదాలు. అమ్మవారికి ధన్యవాదాలు. అమ్మవారి దయ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన కార్యక్రమం బాగా జరిగింది. ఉద్వాసన జరిగే జరిగినప్పుడు బాధనిపించింది. సారీ ఇవ్వడం, అమ్మవారికి నైవేద్యాలు పెట్టినప్పుడు అమ్మవారు స్వీకరించడం, అవన్నీ మా వారు నేను కలిసి చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది. ఉద్వాసనలో కూడా మా వారు నేను కలిసి చేసుకున్నాం. అప్పుడు అమ్మవారు వెళ్ళినప్పుడు కాస్త బాధేసింది. కానీ అమ్మవారిని పంపించాలి. అమ్మవారు ఎక్కడ ఉండదు. మన దగ్గరే మనతోనే ఉంటారనే నమ్మకం నాలో కలిగింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? బాధ అనిపించింది. అమ్మవారు పక్కనే నడుస్తూ వెళ్ళినట్టుగా అనిపించింది నాకు. అది స్పర్శ తగిలినట్టుగా అనిపించింది ఒకసారి. అది చాలా ఫీల్ అయ్యాను నేను. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకేమనిపిచ్చింది? గురువుగారు చెప్పింది ప్రతిదీ ఆహ్, చాలా మంచి విషయాలే. గురువుగారు పిల్లల ఎంత సెన్సిటివ్‌గా ఉంటున్నారో, మనం ఎలా పెంచాలి, ఎలా పెంచితే పిల్లలు ధైర్యంగా ఉంటారు అని చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చాయి. సనాతన ధర్మంలో అన్నింటి గురించి తెలియజేయబడ్డా కానీ చాలా మందికి తెలియదు. అవన్నీ తెలియజేస్తూ గురువుగారు అందరికీ అన్నీ తెలియజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. గురువుగారికి ధన్యవాదాలు. అలా చెప్పడం వల్ల నాకంటూ పిల్లల్ని ఎలా పెంచాలి అని తెలుసుకున్నాను. ఎలా పెంచితే వాళ్ళు బాగుపడతారో అర్థమైంది. లేదు అంటే నేను కూడా అలాగే గారాబం చేసేదాన్నేమో. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుంది. నా తోటి సాధకులందరూ నాకు చాలా సహాయపడ్డారు. ప్రతి విషయంలోనూ ఆహ్, అన్నింటిలోనూ హెల్ప్ చేశారు. నాకు చాలా డౌట్స్ వచ్చినా కానీ వాళ్ళు క్లారిఫై చేశారు. ఏ టైంలో అయినా కాల్ చేసినా లిఫ్ట్ చేసి ఇది అని చెప్పారు. నాకది చాలా నచ్చింది. అందరూ చాలా ఓపికగా చెప్పడం, వాళ్ళతో అలా మాట్లాడడం నాకు నా మనసుకి చాలా ప్రశాంతత ఇచ్చింది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్టు చాలా బావుందండి. గురువుగారు అంత సపోర్ట్ చేయడం వల్లే పీఠంలోకి రావడం, ఇలా సాధన చేసుకోవడం, అందరితో కలిసిపోవడం. ఆహ్, ఈరోజు నా సాధన అంటూ జరుగుతుంది అంటే గురువుగారి సపోర్ట్ వల్లే జరుగుతుంది. చివరగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏమిటి? ప్రతి ఒక్కరూ నవరాత్రులు చేసుకుంటే బావుంటుంది. నవరాత్రులు చేసుకోవడం వల్ల
ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి అని నేను కొత్త సాధకులకి ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా నా విషయంలో జరిగింది కాబట్టి నేను చెప్పగలను. కొత్త సాధకులు ఆహ్, నవరాత్రులు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఉండే కొన్ని వాటికి ఇప్పటివరకు తట్టని పరిష్కారాలు నవరాత్రులు చేసిన తర్వాత దొరుకుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటి సందర్భం అంటూ వస్తే ప్రతి నవరాత్రులు చేసుకోవాలి అనే చెప్తాను.